ఎప్పుడో పాత రోజుల పనిముట్లు వాడుతున్నారు. దాన్ని కొట్టి కొట్టి సరిగా పనిచేయకుండా ఎనర్జీ కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆధునికమైన పనిముట్లు వచ్చాయి. ఇంకో పక్క నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశాలు వచ్చాయి. ఈరోజు శారీరక కష్టం అవసరం లేదు, తెలివితేటలతో పనిచేసే పరిస్థితి వచ్చింది. అలాంటి పనులు వచ్చినప్పుడు వారిలో కూడా చైతన్యం తేవడం, వారికి కావలసిన విధంగా అండగా నిలబడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడ ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, ఏ సమాజం యొక్క పురోగతి అయినా ఆ సమాజంలోని బలహీన వర్గాల పురోగతిపై ఆధారపడుతుంది. అంటే ఈ రోజు ఈ ఊరుంది, ఒక 10 మంది విదేశాల్లో ఉన్నారు, కొంతమంది గుంటూరులో ఉన్నారు, కొంతమంది ఈ ఊర్లో కూడా భూములు పెట్టుకొని 10 రూపాయలు సంపాదించారు, కొంతమంది ఎస్సీ కుటుంబాల్లో, బీసీ కుటుంబాల్లో, అగ్రవర్ణాల్లో తినడానికి తిండి లేకుండా పిల్లల్ని చదివించుకోలేక అవస్థపడే పరిస్థితికి వచ్చారు. అలాంటి బలహీన వర్గాల పురోగతి లేని సమాజం పురోగతి సాధించినట్టు కాదు. అదే అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తి. ఇంకొక మాట అన్నాడు ఆయన, ఒక ప్రముఖ వ్యక్తికి ఒక గొప్ప వ్యక్తికి వ్యత్యాసం ఏమిటంటే, గొప్ప వ్యక్తి సమాజ సేవకుడుగా ఉండడానికి సిద్ధపడతాడు. అందరూ ఇక్కడ విఐపీలే. ఈ రోజు ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు, చాలా మంది వచ్చారు, వారిని అభినందిస్తున్నా. మిమ్మల్ని ప్రముఖ వ్యక్తులుగా నేను గుర్తిస్తున్నా, సమాజంలో మిమ్మల్ని గుర్తిస్తున్నారు. కానీ మీరు గొప్ప వ్యక్తి కావాలంటే ఇలాంటి పేదవాళ్ళకు అండగా నిలబడి వారిని పైకి తీసుకురాగలిగితే అప్పుడే మీరు గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ రోజు నేను ఒక పిలిపిస్తే చాలా మంది ముందుకు వచ్చారు.